క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. పార్టీల నడుమ మెగాలొల్లి, సుంకిశాల ఘటనతో రాజుకున్న చిచ్చు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్. 10 ఏళ్లుగా మెగాను పెంచి పోషించిన రెండు పార్టీలు. లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడి స్థాయికి మెగా కృష్ణారెడ్డి. భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు. 586 కోట్లు బీజేపీకి, 195 కోట్లు బీఆర్ఎస్ కు. కొన్న 966 కోట్ల బాండ్లలో సింహభాగం ఆ రెండు పార్టీలకే. ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే యత్నం చేస్తా ఉన్నారు. సుంకిశాల ఘటన నేపథ్యంలో మెగా కంపెనీ వ్యవహారం రాజకీయ చిచ్చు రాజేసింది. ఈ నెల 2న జరిగిన ప్రమాదంలో సుంకిశాల సర్జిపూల్లోని రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి పలు కీలకమైన ప్రాజెక్టులతో పాటు సుంకిశాల కాంట్రాక్ట్ ను మెగా కట్టబెట్టిందే గత బీఆర్ఎస్ సర్కార్ కాగా, ఇటీవల కూలిన సర్జిపూల్ పనులు కూడా వాళ్ళ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మెగా కట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ కూలి 1000 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టని బీఆర్ఎస్ పెద్దలు, నాడు డిమాండ్ చేయని బీజేపీ నేతలు ఇప్పుడు ఓవైపు ఎంక్వైరీ జరుగుతుండగానే మరోవైపు మెగాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే మెగా కృష్ణారెడ్డి కంపెనీ, మేల్ కంపెనీ అక్కడ సుంకిశాల మొన్న కట్టింది. సుంకిశాల కూలిపోయింది. సుంకిశాల కాడ కూలిపోతే అదట కాబట్టి మెగాని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మంచిదే డిమాండ్ చేయడం, కానీ ఇదే సర్జిపూల్ కూలిపోయింది కదా ఈడ. నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సర్జిపూల్ కూలిపోయింది, మళ్ళీ ఇదే మెగా కంపెనీ కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే కదా. అప్పుడు వ్యవహారాలన్నీ మీ కుటుంబమే చూసేది కదా. ఆ రోజు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలే వాళ్ళని? ఆ రోజు ఆ సర్జిపూల్ కూలిపోయినటువంటి ఘటనలో బీజేపీ ఎందుకు డిమాండ్ చేయలేదు? బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదంటే, మొత్తం 966 కోట్ల రూపాయలు ఈ రెండు పార్టీలకు మెగా కంపెనీ ఇచ్చింది. ఎవరెవరికి? బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. 586 కోట్లు బీజేపీకి ఇచ్చింది. 586 కోట్లు ఖాళీ బీజేపీకి ఫండింగ్ చేసింది. 195 కోట్లు బీఆర్ఎస్ కు ఫండింగ్ చేసింది ఇదే మెగా కంపెనీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ అప్పుడు జరిగినటువంటి ఘటనలో వాళ్ళు పెట్టలే, వీరు నోలు మెదపలేగా. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామా. ఖచ్చితంగా విచారణ తర్వాత చర్యలు ఉంటాయని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇది ఇట్లుంటే మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. 10 ఏళ్లలో 56 ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఒక్కటి పూర్తి చేయలే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తోంది. ఆ ప్రజాధనాన్ని వృధా చేస్తుంది, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. అక్రమాలపై హైకోర్టుకు వెళ్తా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా. మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో కంపెనీ 56 పనులు చేపడితే దాంట్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమాలపై తాను హైకోర్టుకు వెళ్తానని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇక గమ్మతి విషయం ఏంటంటే, ఇక చూడుర్రి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నేత కదా. మెగా ఇంజనీరింగ్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, హైకోర్టు పోతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. ఇగో నితిన్ గడ్కరీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎంత గొప్పగా పనిచేసింది అనేది మీ రోడ్లు భవనాల శాఖ మంత్రి కేంద్ర నితిన్ గడ్కరీ గారు 12,000 కోట్ల ఎస్టిమేట్ తో మేము టన్నెల్ తవ్వాలనుకుంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కితే 5,000 కోట్లు బచాయించిండు ఆయన అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. 7,000 కోట్ల కట్టేసిండ నితిన్ గడ్కరీ గారు చెప్తా ఉంటాడు, వాళ్ళ పార్టీ నాయకుడు. ఇక వాళ్ళ పార్టీ నేతనే ఇడ హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్పి ఈయన చెప్తా ఉంటాడు. ఏం డ్రామా ఇది? మెగాపై చర్యలేవి, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేసిండట. మీరు చేయాలి కదా పని. ఏం చేసిన ఇప్పుడు ఈ సుంకిశాల ఎవరు ఇచ్చిరయ్యా? మీరే అప్పచెప్తిరి. కాళేశ్వరం మీరే అప్పచెప్తిరి. కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మీరే ఒకరిని తయారు చేసి తద్వారా లబ్ధి పొంది ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చుకుంటూ సత్యనాశనం చేసి చర్యలు ఏమంటాడు? దొంగతనం చేసింది కేటీఆర్. 56 పనులు అప్పచెప్పిండు వాళ్ళకు. అప్పచెప్పిండు. ఇప్పుడు ఈయన అంటుండు, ఇగో 10 ఏళ్లలో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒక్కటి పూర్తి చేయలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అంటే, అక్కడే నితిన్ గడ్కరీ గారు ఏమంటుండంటే పూర్తి అయిపోయిందని చెప్తా ఉన్నాడు.
5,000 కోట్లు మిగిలిన ఇంకా గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తక్కువ ఈ పొంతం లేని మాటలు ఇగో ఇవి. ఇక్కడ మెగాపై చర్యలేవని చెప్పి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేసిండు కదా, ఇదే సర్జిపూలు కూలిపోయినప్పుడు ఈ తెలంగాణ ప్రజలంతా ట్వీట్ చేసి రామారావుకు చర్యలేవని. అప్పుడేమో పన్నాడు చెద్దరు కప్పుకొని, అప్పుడు చెద్దరు కప్పుకొని పండి ఇగో ఇప్పుడు ఈ డ్రామాలు. అసలు మెగా కృష్ణారెడ్డిని తయారు చేసింది, మెగా కంపెనీని మెగా కంపెనీ లెక్క తయారు చేసిందే మీరా. అంతకుముందుకు ఆయన ఎవరికన్నా తెలుసా? పోరే అంతేందుకు సారు. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు కదా ఈయన, కేటీఆర్ ట్వీట్ చేసిండు కదా, ఇక చూడరు సార్, ఇది ఇంకా విచిత్రమైన వార్త. మెగా కంపెనీని ఎప్పుడు బ్లాక్ లిస్ట్లో పెడతారు, దాని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి కేటీ రామారావు అంటా ఉన్నాడు కదా. ఇగో ఇది చూడ్రి, మెగా ఎండి కృష్ణారెడ్డిని సన్మానించిన సీఎం కేసీఆర్ అప్పట్లో. ఇగో భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణాన్ని గడువు కన్నా ముందుగానే పూర్తి చేయించిన మెగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డిని తిరుమలాయపాలెం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. పాలేరు నియోజకవర్గంలోని 60,000 ఎకరాల భూములకు సాగునీరు అందించే భక్త రామదాసు ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారని కితాబ్ ఇచ్చారు. ఇగో మెగా కృష్ణారెడ్డి గారిని మీరు ఆయన సన్మానిస్తాడు, మీరు కాంట్రాక్ట్లు ఇస్తారు, అవి సర్జిపూలు ఆడగూలిపోతుంది, సుంకిశాల ఈడ డ్యామేజ్ అవుతుంది. అప్పుడేమో కుక్కిన పేన్ లెక్క జనమంతా లొల్లి పెడితేనేమో మంచోళ్ళు అంటారు. ఇప్పుడేమో చర్యలు తీసుకోవాలని చెప్పి అటు నితిన్ గడ్కరీ గారు పొగుడతాడు, ఇటు కేసీఆర్ సన్మానం చేస్తాడు, పార్టీకి 200 కోట్లు ఇస్తాడు, మీ పార్టీకో 195 కోట్లు, వాళ్ళకు 590 కోట్లు మింగి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటలేదని మాట్లాడతారు. ఆయన ఏం చేసిరు మీరు? ఆయన వీరుడు సూర్యుడని తయారు చేసింది మీరే కదా. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని లూటీ చేసినోని ఉపేక్షించదు. ఇక ఇది ఆయన కథ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.